హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ స్కిన్ వాళ్ళకి ముల్తానీ మట్టితో ఆయిల్ స్కిన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని ఈజీగా రిమూవ్ చేసుకోవటానికి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ ముల్తానీ మట్టితోనే నేను ప్రిపేర్ చేశానండి. ఫేస్ ప్యాక్ ముల్తానీ మట్టి ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్కి. అయితే నేను ఆల్రెడీ బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టిది, పపాయాది, ఆరెంజ్, శాండిల్వుడ్ పౌడర్ది కూడా నేను ప్రిపేర్ చేసి ఫేస్ ప్యాక్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్పానండి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. అయితే ఈ బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టి ఓన్లీ ముల్తానీ మట్టేనండి. కాంబినేషన్లో అయితే ఇంకేమీ లేవు. ఆల్రెడీ కాంబినేషన్లో ఉన్న ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఓన్లీ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అయితే దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయితే కాస్ట్ ఉందండి. మనకి మిక్సింగ్గా పపాయ కానీ, ఆరెంజ్ కానీ, లేదా శాండిల్వుడ్ పౌడర్ కానీ దీన్ని మిక్స్ అయ్యి ఉండే పౌడర్స్ అయితే కనుక కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ ముల్తానీ మట్టి అయితే కనుక ఓన్లీ 50 రూపాయలే, 15 రూపీసే ఉంటుందండి. అయితే మనకు అన్ని ప్యాక్స్కి ఏ విధంగా అయితే వస్తాయో అలానే 5 ప్యాక్స్ అయితే ఉన్నాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్. ఓన్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికే నేను ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ముల్తానీ మట్టి యాడ్ చేసుకోండి. 2 or 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనకి ముల్తానీ మట్టి స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ని చాలా ఫెయిర్నెస్గా, క్లీన్గా చేయడానికి ముల్తానీ మట్టి యూజ్ అవుతుందండి. మనకి ఆయిల్నెస్ వల్ల పింపుల్స్ ఎక్కువైపోతాయి అండ్ ఓపెన్ పోర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆయిల్నెస్ స్కిన్ మీద ఎక్కువగా ఉండటం వల్ల. కాబట్టి ఈ వింటర్ సీజన్లో అయినా లేదా మనం డైలీ అయినా కానీ ఏ సీజన్లో అయినా కానీ ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్నెస్ రిమూవ్ అయిపోయిందంటే కనుక స్కిన్ మీదది మనకి పింపుల్స్, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. స్కిన్ చక్కగా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకున్నాను కదా, దానిలోనికి కస్తూరి టర్మరిక్ అయితే కనుక తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కస్తూరి టర్మరిక్ అయితే యాడ్ చేసుకోండి. కస్తూరి టర్మరిక్ యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లెమన్ స్కిన్కి సెట్ అవ్వదు అనుకుంటే కనుక రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది స్కిన్కి, ఏదైనా ఇచ్చింగ్ కానీ ఏదైనా మంటగా దురదగా అనిపిస్తే కనుక రోజ్ వాటర్ కూడా స్కిప్ చేసేసి నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ప్యాక్ బాగా క్రీమ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. లెమన్ కనుక స్కిన్కి సెట్ అయితే కనుక లెమనే యాడ్ చేసుకోండి. ఇవి 3 కాంబినేషన్లో ఉన్న ఫేస్ ప్యాక్ అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుందండి. నేను హ్యాండ్ మీద అయితే అప్లై చేసుకున్నాను. హ్యాండ్ మీద అప్లై చేసింది మీకు డిఫరెంట్ కూడా నేను చూపిస్తాను. ఆయిల్నెస్ ఉన్న చోట ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అప్లై చేసుకుంటే కనుక మన స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ని చక్కగా స్మూత్గా, ఫెయిర్నెస్గా చేస్తుందండి. వీక్లీ 2 or 3 టైమ్స్ అప్లై చేసుకోండి. లేదు కుదిరిన వాళ్ళు వీక్లీ ఒక్కసారైనా కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేను హ్యాండ్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ చాలండి, ఈజీగా డ్రై అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ప్యాక్ని రిమూవ్ చేసుకోండి. ఒకేసారిగా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేయకుండా కొంచెంగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. చూసారు కదా, నేను హ్యాండ్ మీద అప్లై చేసిన దగ్గర, నేను పక్కన అప్లై చేసిన దగ్గర స్కిన్ చూడండి ఎలా ఉందో. అప్లై చేసిన దగ్గర చాలా క్లియర్గా ఉంది, తర్వాత ఆయిల్నెస్గా ఉంది. మనకి వెంటనే కూడా డిఫరెంట్ చక్కగా అర్థమైపోతుందండి. ఫేస్కి అప్లై ఈ విధంగానే 2 టైమ్స్ అప్లై చేసుకోండి వీక్లీ. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.